అన్న. మామూలుగానే మైక్ అంటే నాకు లోపల చాలా చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. ఇందాక ఆది అన్న అంటున్నప్పుడు అన్నట్టు చిరంజీవి గారు ఆయన మెగాస్టార్ అవటం కన్నా ఆయన్ని అభిమానించే వాళ్ళలో ఒక్కడ పైకి వచ్చిన ఆయన కంటే ఆనందపడేవాడు ఈ భూమి మీద నేను ఎవరిని చూడలేదు. నిజం చెప్తున్నాను. నాకు తెలిసి మీలాగే ఆ వెనకాల రోల్లో నుంచి నా జీవితం మొదలై ఆయనతో ఆల్మోస్ట్ 6 years నుంచి ఆయన కుటుంబంలో ఒక మెంబర్లాగా నేను దగ్గర నుంచి చూసి హానెస్ట్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చిరంజీవి గారిని మించిన చిరంజీవి గారిని మనం చూడలేము, రాబోరు. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక అభిమానిగా చెప్పట్లేదు. ఆయనతో పాటు పనిచేసిన ఒక దర్శకుడిగా, ఒక టెక్నీషియన్గా చెప్తున్నాను. చాలా 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 గొప్ప వ్యక్తి. ప్రేమించండి, మనం అందరం హ్యాపీగా ఉంటాం. ద్వేషించండి, ఆయన ఇంకా డబల్ పైకి వెళ్తూ ఉంటాడు. రిజల్ట్ రూపంలో, రెవెన్యూ రూపంలో, బాక్స్ ఆఫీస్ బొనోజా రూపంలో గుద్ది సమానం చెప్తాడు. ఇది తప్ప పాపం ఆయనకి ఏమీ తెలియదు. ప్రతి కామెంట్కి, ప్రతి బ్యాడ్ రివ్యూకి ఆయన సమాధానం రెవెన్యూ, రెస్పెక్ట్, కుటుంబం నుంచి ఒక పవర్ స్టార్ని తీసుకొచ్చి నిలబెట్టారు ఆయన. ఆంధ్ర రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం, చిన్నపాటి జుట్టు కనబడిన కళ్యాణ్ గారిది, చిన్నపాటి షోల్డర్ గరిపినా ఊగిపోతుంటాం. అలాంటి గొప్ప పవర్ మెగాస్టార్ ఆయన. నేను ఈ 158 ఫిల్మ్ పూజకి పవన్ కళ్యాణ్ గారిని పిలవటానికి అమరావతి వెళ్ళినప్పుడు నేను మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన లోహిత్ గారు అందరూ వెళ్ళినప్పుడు, సార్ 2 daysలో మెగా 158 పూజ ఉంది సార్, మీరు రావాలి అన్నప్పుడు ఆయన కూర్చోబెట్టి జనరల్గా వాళ్ళ పిఎస్ వాళ్ళు మా టీంకి ముందనింది ఏంటంటే, సార్ చాలా బిజీగా ఉన్నారు, ఊరు వెళ్తున్నారు, ఒక 5-10 minutes సరిపోద్దా సార్ అన్నారు. చాలు సార్, అందుకంటే ఎక్కువ వద్దన్నాం. బట్ అలాంటి కళ్యాణ్ గారు 158 పూజగా రావాలన్నప్పుడు 2 గంటలు నాకు టైం ఇచ్చారు. కారణం ఏంటంటే, మా అన్నయ్యతో సినిమా ఎలా ఉండాలో తెలుసా బాబీ అంటూ ఒక అభిమానిగా ఆయన మాట్లాడినప్పుడు, నిజం చెప్తున్నాను, ఇది నా ఆడియో ఫంక్షన్ కోసం దాచుకున్నాను, కానీ మీ అందరి ఆనందం కోసం చెప్తున్నాను. మా అన్నని మీరు థియేటర్లో చూశారు, మా అన్న స్టార్డమ్ని, మా అన్నని ఫ్యానిజంతో మీరు, కానీ దగ్గరుండి ఓ 14 ఏళ్ల కుర్రోడి నుంచి చెన్నైలో మా అన్నని నేను చూస్తూ పెరిగాను బాబీ. మా అన్నయ్య కోసం వచ్చిన జనాల్ని, వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళు లక్షల మంది వచ్చినప్పుడు తెగిపోయిన వాళ్ళ చెప్పులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి 3 రోజులు తీసి లారీలు వేస్తున్నప్పుడు నేను దగ్గర ఉండేవాడిని. ఆయన కోసం వచ్చిన దండలు, ఆయన కోసం వచ్చినప్పుడు ఆ తొక్కిసలాట్లో చిరిగిపోయిన చొక్కాలు చూసే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మెగాస్టార్ గారిని మళ్ళీ బలమైన కథతో తీసుకురా, తమాషా కన్నా ముందు ఒక ఎమోషన్తో బలంగా గుద్దు థియేటర్ మీద. మెగాస్టార్ అంటే అభిమానుల్లో ఫస్ట్ నేనే ఉంటాను, ఫస్ట్ కాపీ నాకు చూపించు, నీ ఆడియో ఫంక్షన్ నువ్వు పిలవపోయినా వచ్చేలాగా చేయి బాబీ అని ఆ రోజు అడిగారు ఆయన. సో అలాంటి కళ్యాణ్ గారికి మాట ఇచ్చి మొదలెట్టాం. 150 పెట్టుకోండి. చిరంజీవి గారిని చాలామంది, మనం కోట్ల మంది పొగిడితే, రజనీకాంత్ గారి లిరిక్ ఒకటి ఉంటుంది, 100 మంది తిడుతుంటే కోట్ల మంది పొగుడుతుంటారని అనిరుద్ధ్ చేశాడు. సో అలా అక్కడక్కడ కామెంట్స్ వస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది, వాల్తేరు వీరయ్య నా ప్రేమనంతా నింపేసి రాసి కొడితే 250 కోట్లు కొట్టాం వాల్తేరు వీరయ్య. సో అప్పుడు కూడా అక్కడక్కడ చిన్న కామెంట్స్ చూసాం మేము. ఆ కామెంట్స్ కూడా సమాధానం చెప్తున్నాం. 158 సినిమాతో మెగాస్టార్ గారిని ఎప్పుడు చూడని ఒక ఎక్స్ట్రాడినరీ మాస్ యాంగిల్, ఎమోషనల్ యాంగిల్. నాకు రుద్రవీణ అంటే చాలా ఇష్టం, స్వయం కృషి అంటే బాగా ఇష్టం, ఆపద్ బాంధవుడు అంటే ఇంకా ఇష్టం. కానీ ఆ సినిమాలు ఎక్కడో కమర్షియల్ యాంగిల్ లేకపోవటం వల్ల బాక్స్ ఆఫీస్ దగ్గర మనం పెద్ద రెవెన్యూ చూడాల. బట్ కమర్షియల్ యాంగిల్ పెట్టి అలాంటి రుద్రవీణ, అలాంటి స్వయం కృషి చిరంజీవి గారిని మనం మళ్ళీ చూడాలి అనే ఒక కృషితో రాసిన కథ ఇది. రేపు గ్లిమ్స్ వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మెగాస్టార్ గారితో పనిచేస్తున్నప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకే విషయం అర్థం అవుద్ది, సినిమా తప్ప వేరే సెకండ్ విషయం ఆయన మాట్లాడు, ఆలోచించడు, స్పేస్ కూడా వేస్ట్ చేసుకోరు. నిజం చెప్తున్నాను.
ప్రతి అభిమాని గురించి తెలుసు ఆయనకి. ప్రతి అభిమాని ఎక్కడో కష్టంలో ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇందాక ఎవరో చెప్పారు, గబ్బర్ సింగ్ సినిమాలో ఒక వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్కి ఇబ్బంది జరిగితే మొన్న ఒక కీ షాట్ తీస్తుంటే ఒక్క 2 minutes బాబీ అని పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడొచ్చి ఆయన ఎంత డబ్బులు ఇస్తున్నాడో ఒక్కడు రాయడు, ఒక్కడు చదవమను, ఎవరు బయటికి చెప్పరు, ఆయన చెప్పమండు. ప్రతిరోజు ఆ చెయ్యి ఎంతమందికి చెక్కుల మీద సంతకం పెడుతుందో దగ్గరున్న నాకు ఒక్కడికే తెలుసు. నేను అన్నాను ఓ రోజు, అనే దగ్గరున్నాను కాబట్టి నాకు సరిపోతుంది, మీరు ఇన్ని లక్షలు ఇస్తుంటారు, మీరు ఇటుపక్క అక్కడి నుంచి కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడరేంటి వీరి గురించి అన్న. మాట్లాడటం కోసం చేయట్లేదు కదా సాయం అన్నాడు ఆయన. నేను మాట్లాడటం కోసం మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనైనా నా కుటుంబం అయినా వాళ్ళు బాగుండాలి, స్నేహితుడైనా శత్రువు అయినా అభిమాని అయినా వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుండే గొప్ప మనస్తత్వం ఉన్న గొప్ప మెగాస్టార్ అయినా. సో మ్యాక్సిమం ప్రేమించడానికి చూడండి. ఏమాత్రం చిన్న మీ టైం వేస్ట్ చేసుకుంటే కొడితే బాక్స్ ఆఫీస్ కొడతానే ఉంటాడు. పవర్ స్టార్ని ఇచ్చారు, మెగా పవర్ స్టార్ని ఇచ్చాడు, ఎంతోమంది డైరెక్టర్లు ఇచ్చాడు, ఎంతోమంది కొరియోగ్రాఫర్లు ఇచ్చాడు, ఎంతోమంది యాక్టర్లు ఇంటికి పిలిచి మాట్లాడే అవసరం ఆయనకి ఏముంది చెప్పండి. ఒక చిన్న సినిమా హిట్ అయినా ఫస్ట్ ఫోన్ కాల్ అయిందే ఉంటుంది, ఇంటికి పిలుస్తారు. చిన్న హీరోలే ఈ మధ్య మనకి టైం ఇవ్వట్లేదు, అలాంటిది ఎక్కడో ఉన్నోళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతారు. ఈ మధ్య ఇంకొక విట్నెసెస్ ఎవరో ఒక లేడీ యాక్ట్రెస్ చిరంజీవి గారిని కలవటానికి కుదరట్లేదు అని ఎక్కడో ఫీల్ అవుతుంటే ఎవరో చెప్పారు ఆయనకి. వెంటనే ఫోన్ చేసి అమ్మ క్షమించమ్మా, నా దగ్గరికి రావడానికి పలానా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని రామ్మా అని ఇంటికి పిలిచారు. మొన్న మా యూనిట్లో మా కెమెరామెన్ గారి అసిస్టెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు. తను కొడుక్కి రామ్ చరణ్ గారి మీద ఉన్న అభిమానంతో రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను సార్ అని కెమెరామెన్తో చెప్తుంటే విని ఆయనే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని పిలిపించి చరణ్ గారి చేతుల మీద ఆ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇప్పించారు ఆయన. సో ఎన్ని పక్కన పెడితే ఆయన చెప్పుకుంటూ పోతే పుస్తకాలు సరిపోవు, రోజులు సరిపోవు. సో అలాంటి మెగాస్టార్ గారితో రెండోసారి పనిచేస్తాను. ఒకసారి ప్రేమతో నేను ఇచ్చిన ఫ్యానిజానికి పేరు వాల్తెరి వీరయ్య. రెండోసారి వస్తున్నాం మెగా 158. రేపు మా టైటిల్లో కొంచెం లీక్ ఆయన ఇచ్చారు, ఆ లీక్ మాత్రం నేను చెప్తున్నా, పూర్తి పేరు అది కాకపోయినా టైటిల్లో ఉన్న ఒక చిన్న భాగాన్ని ఆయన లీక్ రూపంలో ఇచ్చారు. మిగతాది రేపు 9ంటికి మాట్లాడుకుందాం. ఒకడు తప్పకుండా చేస్తాను. నీకంటే నాకు ఎక్కువ ఉంటుంది తమ్ముడు, కళ్యాణ్ గారితో చేయాలని ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా తప్పకుండా త్వరలోనే అన్నీ కలిసి వస్తే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సినిమా వేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి, మిగతా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆడియో లాంచ్ గ్రాండ్గా చేద్దాం, జనాల్లో ప్రతి అభిమాని ఉండేలాగా చూద్దాం. ఇంకోలాగుంటాయి ఈ సినిమా ప్రమోషన్స్, ఇంకోలాగుంటాయి తమ్ముడు, ప్రామిస్, ఇంకోలాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన పేరున ప్రతి అభిమానులకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏమన్నా చిరు లీక్స్ లాగా మీరు కూడా ఏమన్నా ఇచ్చేసారా? ఓకే, మీకు వచ్చేసింది ఆ లీక్. అయితే నేను అక్కడ చాలా హడావిడి రాలేదంటున్నారు వాళ్ళు, అదేమిటది అలా ఇన్ని రోజులు ఓపిక పట్టారు, 9 దాకా ఓపిక పట్టండి. లీక్ చేయాలన్నా, టైటిల్ లీక్ చేయాలన్నా ఆ స్థాయి చిరంజీవి గారి దగ్గర నుంచే ఉంది, ఆయనకి వదిలేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మీ స్కెడ్యూల్ చాలా బిజీగా ఉందని నాకు తెలుసు, బట్ కేక్ కటింగ్ కోసం మిమ్మల్ని ఉండాల్సిందిగా కోరుకున్నా. ఇమీడియట్గా చేసేస్తున్నాం మీరు ఉన్నారు కాబట్టి. సో ఫర్ దట్ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ కేక్ తీసుకునండి. ఎట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము. అండ్ జానీ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి.